బిజినెస్ పెట్టుకుంటాను 10 లక్షలు ఇవ్వండి అంటే సొంత ఫ్యామిలీ మెంబర్స్ నమ్మట్లేదు. మన సొంత ఫ్యామిలీ మెంబర్సే మనల్ని నమ్మకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఇది చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్య. దీని గురించి మాట్లాడుకుందాం. కాసేపు మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు అన్న పాయింట్ పక్కన పెట్టి నేను చెప్పిన సినారియో ఊహించుకోండి. మీ నాన్నగారు నోట్లో నాలుగు లేని మనిషి. 6 నెలల నుంచి వాళ్ళ ఆఫీస్ లో జీతం పెంచమని అడగడానికి కూడా ఆయన కుదరట్లేదు. గమక్కని ఎవరిని ఒక మాట అనలేడు, గట్టిగా మాట్లాడలేడు. అలాంటి మనిషి సడన్ గా ఒక రోజు మీ దగ్గరికి వచ్చి నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి వెళ్ళాలనుకుంటున్నాను, మన ఆస్తులు మొత్తం దాంట్లో పెట్టాలనుకుంటున్నాను, ఇలా మాట్లాడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? వెంటనే మీరు ఏంది నన్ను నువ్వు చేసేది, కామెడీగా ఉందా రియల్ ఎస్టేట్ అంటే, అసలే నీకు నోరు లేదు, నీ వల్ల కాదు, లైట్ తీసుకో, ఇలా అంటారు కదా. బయటకు అన్నా అనకపోయినా కనీసం మనసులో అయినా ఈ మాట అనుకుంటారు కదా. దీనికి కారణం ఏంటి? అప్పటి వరకు మీ నాన్నగారు బిల్డ్ చేసుకున్న బ్రాండ్, నోరు లేని మనిషి. ఈ బ్రాండ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా వెళ్ళి ఆయనకి చేతగాని ఒక పని చేయాలి అని ఆయన అనుకుంటున్నారు. అది కూడా చాలా పెద్ద రిస్క్ తీసుకొని. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు సపోర్ట్ చేస్తారా? మీ నాన్నగారు ఎలా అయితే నోరు లేని మనిషి అనే ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకున్నారో, గత 25 ఏళ్లుగా మీరు కూడా ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకున్నారు. ఆ బ్రాండ్ ఏంటంటే పొద్దున్న లేవగానే పళ్ళు తోముకోకుండా బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, పుస్తకం పట్టుకోగానే నిద్రపోతాడు, ఇంకా 4 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఏ పని తిన్నగా చేయడు. ఇది మీరు బిల్డ్ చేసుకున్న బ్రాండ్. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఎవరైనా ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఒకవేళ మీరు మంచి బ్రాండ్ బిల్డ్ చేసుకున్నారనుకోండి, మా చిన్నోడు మామూలుడు కాదు, దేశ ముద్రు, వాడికి 4 బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా వాడి ఫ్యూచర్ గురించి నాకు ఎలాంటి భయం లేదు, వాడు ఎలాగోలా బతికేస్తాడు. ఎప్పుడైనా ఒక పని అవ్వదు అని మేమందరం చేతులు ఎత్తేస్తే ఆ టైంలో మా చిన్నోడు వచ్చి ఏదో ఒక మ్యాజిక్ చేసి గండం గట్టెక్కిస్తాడు. వాడి మీద నాకు నమ్మకం ఉంది. ఇలాంటి ఒక బ్రాండ్ మీరు బిల్డ్ చేసుకుని ఉంటే 10 లక్షలు కాదు, అప్పు తీసుకొచ్చైనా సరే మీకు 20 లక్షలు ఇస్తారు. 6 నెలల తర్వాత మీరు బిజినెస్ మొదలు పెట్టాలి అని అనుకుంటే, అప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది అని మీకు అనిపిస్తే, ఈ రోజు నుంచే మీరు మీ బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి. మా చిన్నోడు మారాడు, ఇంతకు ముందులా లేడు, డే అండ్ నైట్ కూర్చుంటున్నాడు, కష్టపడుతున్నాడు, చాలా డిసిప్లిన్డ్ గా బిహేవ్ చేస్తున్నాడు, చాలా బాధ్యతగా ఉంటున్నాడు, వాడి మీద నాకు నమ్మకం వచ్చింది. ఇలాగా వాళ్ళ మైండ్ మారేలా మీరు చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి నమ్మకం కలిగి మీతో పాటు వచ్చి ఫైట్ చేస్తారు. మీరు మారినా, మీ పద్ధతి బాగున్నా, ఇప్పటివరకు మీరు చాలా మిరాకిల్స్ చేసినా కూడా మీ ఫ్యామిలీ మిమ్మల్ని నమ్మట్లేదంటే యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫీల్ బ్యాడ్. కానీ ఇప్పటి వరకు బ్యాడ్ బ్రాండ్ ఒకటి బిల్డ్ చేసుకొని నా ఫ్యామిలీ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయాలి అని అనుకోవటం మాత్రం చాలా అన్రీజనబుల్. మీ కట్అవుట్ కు పాలాభిషేకం జరగాలంటే మీరు కనీసం 4 ఇండస్ట్రీ హిట్లు కొట్టాలి.